కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త కార్మిక కోడ్లను రద్దు చేస్తూ ఉపాధి హామీ పనిని రక్షించాలని కార్మిక సంఘాలు ముస్తాబాద్ పట్టణ కేంద్రంలో డిమాండ్ చేశాయి. నేడు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా ముస్తాబాద్ మండల కేంద్రంలో సిఐటియు, ఏఐసిటియు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ముస్తాబాద్ పట్టణ కేంద్రంలో ఎర్ర జెండాలతో భారీ ర్యాలీ చేపట్టారు. కార్మికుల పట్ల కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాన్ని వ్యతిరేకిస్తూ రాజీవ్ చౌక్ వద్ద కార్మికులు ధర్నా, రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. విత్తన బిల్లు, విద్యుత్ సౌర బిల్లులను ఉపసంహరించుకోవాలని కార్మికులు డిమాండ్ చేశారు. కార్మికులకు కనీస వేతనం 26,000 అమలు చేయాలని కార్మిక సంఘాల నేతలు కోరుతున్నారు. కాంట్రాక్ట్ అవుట్సోర్స్ కార్మికులను వెంటనే పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం తమ వైఖరిని మార్చుకుని కార్మికులకు ఆదుకొని ఎడల రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన ఉధృతం చేస్తామని తెలిపారు. ఈ నిరసన కార్యక్రమంలో సిఐటియు, ఏఐటియుసి, అమాలీ కార్మికులు, పంచాయతీ కార్మికులు తదితరులున్నారు. దాదాపుగా 40 కోట్ల మంది కార్మిక వర్గం ఈ సమ్మెలో పాల్గొంటుంది. ఆ సమ్మెలో భాగంగానే ఈ రోజు సిఐటియు, ఏఐటియుల ఆధ్వర్యంలో ముస్తాబాద్ మండల కేంద్రంలో 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని, ఉపాధి హామీ పథకాన్ని కొనసాగించాలని, విబిజి రామ్ చట్టాన్ని రద్దు చేయాలని, అట్లాగే కార్మికులకు వేతనాలు అమలు చేయాలని అనేక అంశాలపైన ఈ యొక్క కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. ముఖ్యంగా ఈ దేశంలో 2005లో అమల్లోకి వచ్చినటువంటి ఉపాధి హామీ పథకంలో దాదాపుగా 12 కోట్ల మంది ఉపాధి కార్మికులు పనిచేస్తున్నారు. ఈ ఉపాధి కార్మికులకు పూర్తి స్థాయిలో వేతనాలు ఇవ్వాలంటే దాదాపుగా 1,50,000 కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టాల్సిందే. ముస్తాబాద్ మండల కేంద్రంలో దేశవ్యాప్త సమ్మెకు సంసిద్ధమై కార్మికులు పెద్ద ఎత్తున భారీగా తరలివచ్చి ముస్తాబాద్ మండల కేంద్రంలోనే ఈ సమ్మెను కొనసాగించేందుకు వచ్చిన పారిశుద్ధ కార్మికులు, అమాలి కార్మికులు, ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు, వివిధ రంగాల్లో పనిచేసే కార్మికులంతా ఈ ముస్తాబాద్ మండల కేంద్రంలో దేశంలో జరుగుతున్న అరాచకాలకు నరేంద్ర చేస్తున్న ఈ 4 కోట్లను 29 చట్టాలను 4 కోట్లుగా విభజించి ఈ 4 కోట్లుగా విభజించిన ఈ చట్టాలను రద్దు చేయాలని, అదేవిధంగా ఉపాధి హామీ కల్పించిన ఆ రోజుల్లో 125 రోజులని చెప్పడం, ప్రతిరోజు నిరంతర ప్రక్రియగా రక్త పరీక్షలు చేసుకుంటూ బెదిరిస్తూ కార్మికులకి ఈ సిఎల్సి పరీక్ష చేసుకుంటేనే నీకు కార్డు ఉంటుందని చెప్పుతూ ప్రజలందరినీ బెదిరించి ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు అప్పచెప్పడం జరిగింది.